అంటే నేను చెప్తున్నా ఇక్కడ ఓవరాల్ నేను పరిశీలించింది, నేను అవగాహన చేసుకున్నది వీళ్ళ చర్యలని బట్టి ఇక్కడ ఈ యొక్క మూలవాసులు అది ఏ మతమైనా సరే ఈ బ్రాహ్మణుడు పెట్టిన ఆర్య బ్రాహ్మణుడు పెట్టిన ఇబ్బందులు తట్టుకోలేక ఈ వర్ణ వ్యవస్థని, ఈ వివక్షని, అంటరానితనాన్ని, మూతికి ముంత ముడ్డికి చీపురు ఇట్లాంటి సతీ సాగమనము, బాల్య వివాహాలు, ఈ శతాశదారం తట్టుకోలేక ఓకే కొంతమంది ఇస్లాంలోకి పోయారు, కొంతమంది ముఖ్యంగా మెజారిటీ దళితులే. ఓకే ఈ మధ్య కాలంలో అన్య కులాలు పోతారు కానీ గతంలో అయితే ఎక్కువ మంది దళితులే. ఓకే వీని వివక్షని తట్టుకోలేక ఇస్లాంలోకి క్రిస్టియానిటీలోకి పోయినారు. కానీ ఇవాళ హిందువులు అంటున్న వాళ్ళు మూలవాసులు, అది హిందూ అనే శబ్దము ఈ ఆర్యుల పుస్తకాల్లో ఎక్కడైనా చూపెట్టండి, రామాయణంలో చూపెట్టండి, మహాభారతంలో చూపెట్టండి, వేదాల్లో చూపెట్టండి, ఉపనిషత్తులు చూపెట్టండి, ఇంకా ఏది ఈ ఆర్యుల పుస్తకాలు ఎల్లన్నా చూపెట్ట. అరే గరికపాటి చూపెట్టరా చెత్త నా కొడుకు, అరే చిన్నజీయరుగా చూపెట్టరా, అరే చాగంటి చూపెట్టరా చెత్త నా కొడుకల్లారా. పార్లమెంట్ ఓపెనింగ్కి కేవలం ఈ ఆర్య బ్రాహ్మణులు ఎందుకు వస్తారు? ఒక శూద్రుడు ఎందుకు రాడు? ఒక మూలవాసి ఎందుకు రాడు? బీజేపీలో మొత్తం అన్ని నిర్ణయం చేసే పొజిషన్లో ఆర్యులు ఎందుకుంటారు? ఆర్య బ్రాహ్మణులు ఎందుకుంటారు? ఆర్ఎస్ఎస్ సంచాలకులు ఆర్య బ్రాహ్మణులు ఎందుకుంటారు? మూలవాసులు ఎందుకుంటారు? రాజస్థాన్లో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అంటాడు, అస్సాంలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అంటాడు. కానీ ఇప్పుడు ఇలా మహారాష్ట్రలో బీసీ ఉన్నోని తీసేసి మళ్ళీ వాడిని బ్రాహ్మణ్ని చేసిండు ఫడ్నవీస్ అనేటోని. అక్కడ రాజస్థాన్లో బ్రాహ్మణ్ని చేసిండు, ఆర్య బ్రాహ్మణ్ని. అక్కడ అస్సాంలో బ్రాహ్మణ్ని చేసిండు. అట్లా అనేక రాష్ట్రాల్లో ఆర్య బ్రాహ్మణులే ఉన్నారు, అన్ని శాఖలలో ఆర్య బ్రాహ్మణులు ఉన్నారు. అంటే నేను ఏమంటున్నా ఇక్కడ ఓవరాల్ మనం గమనిస్తే హిందువులు వేరు, మూలవాసులు వేరు, శూద్రులు వేరు, ఈ మూడు వర్ణాలు వేరు, ఆర్య బ్రాహ్మణులు వేరు. అర్థమైందా? సో మిగతా మూలవాసులందరినీ, అనార్యులందరినీ, అది ఏ మతాన్ని ఈ అనార్యులు ఏ మతంలో ఉన్నా సరే, అది హిందూ మతమైనా, క్రిస్టియానిటీ అయినా, సిక్కులైనా, బౌద్ధిస్టులైనా, జైనులైనా, లేకపోతే ఈ యొక్క ఇస్లాంలు ఉన్నా ఓకే ఒరిజినల్ ఆ దేశాల నుంచి వచ్చిన క్రిస్టియన్స్, ఆ దేశాల నుంచి వచ్చిన ముస్లిమ్స్ లేరు, భారతదేశంలో కన్వర్ట్ అయిన వాళ్ళే వాళ్ళు. అంటే వీళ్ళందరూ అనార్యులే. ఈ అనార్యుల మీద అనార్యులైనటువంటి ఏ మతం చెందిన వారైనా, హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి హిందూ మతమే ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. వీళ్ళందరి మీద ఏమైనా ఈ ఆర్యునికి బాధ కాదు, ఈ ఆర్య బ్రాహ్మణునికి. అదే ఒక ఆర్య బ్రాహ్మణుని చంపని ఆ రియాక్షనే వేరే ఉంటుంది. అర్థమైందా? ఈ అనార్యులు ఎవడైనా ఎంత కష్టపడ్డా, స్వతంత్రం గురించి పోరాటం చేసినా వాళ్ళ మీద సినిమాలు రావు. అర్థమైందా? వాళ్ళ సినిమాలు వస్తే వాళ్ళకి ఆటంకం కలిగిస్తారు, పూలే సినిమాని నడవనియారు. కానీ ఈ ఆర్య బ్రాహ్మణులకు సంబంధించిన సినిమాలు మాత్రం హిట్ అవుతాయి, పేష్వాల మీద వచ్చేటి హిట్ అవుతాయి. ఈ యొక్క ఆర్య బ్రాహ్మణ్ హైలైట్ చేసే సినిమాలు వాడే తీసుకుంటాడు, వాడే హిట్ చేసుకుంటాడు, ఆ కాంట్రవర్సీ క్రియేట్ చేసి. ఇలా శివాజీ మహారాజు మాకు ఆరాధ్య దైవం అంటారు కదా, శివాజీ మహారాజు పరిపాలించిర్రా? వాళ్ళ కొడుకులను పరిపాలించిర్రా? ఎవడు పరిపాలించింది? పేష్వా బ్రాహ్మణులు పరిపాలించారు. మంగళ పాండే అయిన బ్రాహ్మణ్ మీద సినిమా వస్తుంది, ఝాన్సీ లక్ష్మీబాయి అనే బ్రాహ్మణ మీద సినిమా వస్తుంది, ఈ ఆర్య బ్రాహ్మణుల మీద. కానీ శూద్రులు ఎంత కష్టపడ్డా వాళ్ళ సినిమాలు రావు, వాళ్ళ గొప్పతనం రాదు, ఏం రాదు. నువ్వు ఝాన్సీ లక్ష్మీబాయి పక్కకున్నటువంటి ఆ సైన్యాధ్యక్షుడు మీర్ బక్షి, ఆయన మీద సినిమా రాదు. అందరికంటే ఫస్ట్ బ్రిటిష్ అందరు కొట్లాడిన స్వతంత్ర సమర యోధుడు టిప్పు సుల్తాన్, ఆయన మీద సినిమా రాదు. ఝాన్సీ లక్ష్మీబాయిని కాపాడడానికి తన ప్రాణాలను అర్పించిన ఒక దళిత స్త్రీ జజ్జరీబాయి, ఆమె మీద సినిమా రాదు. ఎన్నేళ్ళు ఈ ఆర్య ఆధిపత్యం కోసం ఎన్నాళ్ళు మమ్మల్ని ఏమారుస్తారు? మీరే ఈ అనార్యుల మీద దాడులు చేసి ఈ హిందూ ముస్లిం చెత్త ఎందుకు నింపుతారు? విచారణ చేయండి, దోషులకు శిక్షలేండి. మేము వద్దంటున్నాం, ముస్లింనే ఏమంటున్నాం కదా, అఫ్జల్ గురు ఉరిదీసింది కాంగ్రెసే కదా. మీరు కూడా విచారణ చేయండి, చేయరు. మీరు ఎంతసేపు రెచ్చగొట్టాలి? ఎవరికి నష్టం? కన్వర్ట్ అయితే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ క్రిస్టియన్లకు పోయినా ఒరిగే నష్టం ఏందిరా? ఎవరికి నష్టం? ఇప్పుడు నేనున్నా హిందూగా పుట్టినా ఓకే, సో ఇప్పుడు నాకు ఏం నష్టం? నా పక్క దోస్తు కన్వర్ట్ అయ్యారు, నాకు వచ్చిన నష్టం ఏందిరా? ఆయనకు నచ్చిన దేవుని ఆయన మొక్కుంటాడు, నాకు నచ్చిన దేవుని నేను మొక్కుంటా, నాకు వచ్చిన నష్టం ఏంది? ఎవరికి నష్టం జరుగుతుంది వాళ్ళు కన్వర్ట్ అయితే? ఈ ఆర్య బ్రాహ్మణులకు నష్టం జరుగుతుంది. ఎందుకని? ఆయన క్రిస్టియానికో ఇస్లాంకు కన్వర్ట్ అయిన అనుకో, ఇంతటి పూజలు చేయించుకోడు కదా, సత్యనారాయణ వ్రతం చేయించుకోడు కదా, బారసాల చేయించుకోడు కదా, అన్నప్రాసన చేయించుకోడు కదా. అన్నప్రాసన చేసుకోకపోతే నాకేం నష్టం? నేను బ్రాహ్మణ వృత్తి చేస్తలేను కదా. అంటే బ్రాహ్మణ నష్టం జరుగుతుంది. తిరుపతిలో హుండీలో పైసలు రావు, ఓట్లు మతం పేరు మీద ఓట్లు పడాయి. కాబట్టి మీకు ఆర్య బ్రాహ్మణులకు తప్ప ఎవరికి నష్టం జరుగుతుంది ఎవరైనా కన్వర్ట్ అయితే.
ఏ ఏ ఏ మతంలో చెప్పినా గది చెప్తారా? ఏ మతంలో అయినా, అది క్రిస్టియానిటీ అయినా, బుద్ధిజం అయినా, సిక్కిజం అయినా, ఇస్లాం అయినా, అది హిందుత్వం అయినా, ఒక్క ఆర్య బ్రాహ్మణం తప్ప. ఎల్లైనా మా అమ్మని మొక్కుమంటారు కానీ అమ్మని ఇంకో రకం అమ్మని బొమ్మ అనరు. అర్థమైందా? అబద్ధం ఆడమని ఏ గ్రంథంలో రాయలే. అందరికి ఒకటే సూర్యుడు, ఒకటే భూమి, ఒకటే విధంగా అమ్మ కడుపులకి వెళ్ళి ఒకటే విధంగా వచ్చినప్పుడు ఏదైనా ఒకటే విధంగా జరుగుతుందిరా. ఎక్కడన్నా మార్పులు ఉన్నాయా? ఒక కులం మీద ఎండగొడతా, ఇంకో కులం మీద ఎండగొట్టాలి ఎక్కడ ఉన్నదా ప్రకృతిలా? ఎక్కడ లేదు. లేనప్పుడు ఇవి అన్నీ ఎందుకు పెట్టుకున్నారు ఈ మతాలు? మతం అంటే ఏంది? ఒక జీవన విధానం. ఇట్లా బతుకురా ఉన్నది. ఇప్పటికంటే ఈ నమ్మకానికని ఉన్నకంటే నమ్మితే ఇంకా జర మంచిగా బతుకుతావు, మానసిక ప్రశాంతం దొరుకుతుంది అని చెప్పారు తప్ప దాని పేరుగా కొట్టుకసామని ఎవడు చెప్పలే. ఎల్ల చెప్పినా గదే ముచ్చడి చెప్పారు. చెప్పే విధానం ఎందుకు వేరుందంటే అది పుట్టిన దగ్గర, అది చెప్పిన ఆయన ఒక్కొక్క ప్రాంతంలో డిఫరెంట్ ఉంది కాబట్టి. ఒక ఆయన హీబ్రూ భాషలో చెప్పిండు, ఒక ఆయన అరబిక్ భాషలో చెప్పిండు, ఇంకో ఆయన ఇంకో భాషలో చెప్పిండు, గంతే. ఒక ఆయన పాలి భాషలో చెప్పిండు, గంతే తప్ప అలా సీసా వేరుంది కానీ సారా ఒకటే ఉంది, అందులో సారాంశం ఒకటే ఉంది. అది గ్రహించాలి. నేనేమంటున్నా, ఈ ఆర్య బ్రాహ్మణుడు యజ్ఞాలు యాగాలు చేసి భూమి గురుత్వాకర్షణ శక్తిని తగ్గించమంటున్నా, లేకపోతే భూమి తిరిగే కక్షని మార్చమంటున్నా. మీ మంత్రాలకు అంత శక్తులు ఉంటే నడవది. ఒక్కొక్కరి దగ్గర రెండు స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. ఇంకా మా చెవులలో తామర పూలు పెడతా అంటే ఒక్కొక్క ఆర్య బ్రాహ్మణుని పట్టుకొని జమ్మికత్తులు పట్టుకొని ఆ పొరగాలను తిరుగుతున్నారు, తిరిగిపిస్తున్నావు. ఎందుకు? వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వారే పోలీసు అని జీతం ఇస్తుంది మేమే కదా. అదే నరేంద్ర మోడీ గారు ఇస్తలేడు కదా, ఇంతకెళ్ళి ఇస్తలేడు కదా. ఆలోచించండి మిత్రులారా, దొంగ నా కొడుకులు వీళ్ళు. అర్థమైందా? ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు దాడులు జరుగుతాయి. ఎప్పుడు ప్రతిపక్షాలు సంపాలి, ఎన్నికలు రాగానే ఈ సిబిఐ ఈడీ యాక్టివ్ అవుతుంది. ఇక ఇవి కాకుండా పోల్ మేనేజ్మెంట్ వేసి ఒక 20% ఓట్లు వచ్చినాయి ఈ పిచ్చి లేపితే, ఇక మిగిలిన 20% మోసం చేస్తారు. ఈవీఎంలలో కానీ ముందు రోజు పోయి ఇట్లా ఇంకు పెట్టడం కానీ, లేకపోతే దుష్ప్రచారాలు కానీ, ఇక రకరకాలుగా చేస్తారు. ఓకే, ఇక 3 గంటల దాకా 50% కూడా ఓటు కాదు, కానీ 2 గంటలు 5 గంటల లోపల 80% పైన అవుతుంది. మళ్ళీ 24 అవర్స్ తెల్లారి మర్నాడు దాకా ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ చెప్పరు. ఎందుకని? మ్యానిపులేట్ చేస్తారు. మోసం చేసి గెలవడానికి ఎన్నికలు ఎందుకురా బోసిడికే?